నిన్న సాయంత్రం లైవ్ చూసిరు కదా మీరు. లైవ్లో చాలా విషయాలు చెప్పినాం. బీసీ 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 అని మా గురువుగారు అంటారు కదా. సో మా మైనార్టీలో ఓట్లు కూడా మాకు కావాలంటారు కదా. ఒకసారి మా గురువుగారు ఓట్లలో ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టారు. ఏమంటారంటే కులాల కుంపటి అయిపోయి మతాల కుంపటి పెడతారు. అందుకే మేము కూడా దాన్ని షురూ చేస్తున్నాం. మా అమీన్ భాయ్ లైవ్ తీసుకొస్తాను. చలో దా అమీన్ భాయ్. నమస్తే, హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నావా? ఇప్పుడు మా తిన్మార్ మల్లన్న పేపర్ ఓపెన్ చేసిన, ఇలా నిన్ను ప్రేమతో లైవ్ పిలిచిన. నువ్వేమన్నా మా మల్లన్నకి ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చు ఈరోజు. ఎందుకంటే నిన్న చాలా మంచి లైవ్ కొట్టినాం. ఒక్క నిమిషం మైక్ ఇస్తాను. చలో చెప్పాలి అన్నా. గట్టిగా నేను బీసీని, నేను ఇట్లా మైనార్టీలో బీసీ. ఓకే. తీర్పార్ మల్లన్న అంటే మీకు చూపిస్తా. మీకు ఇట్లా ఫోటోలు పెట్టమంటే పెట్టాను నేను. అంటే ఫోటోలు పెట్టినావా? పెట్టానన్న. ఓకే, నేను ఓపెన్ చేస్తా ఒకసారి. నాకు కో కవినర్ ఇచ్చిండ్రు అన్న, మీరు చూడండి ఒకసారి. అంటే జనాలు గిట్లా చూడాలి, నమ్మాలి ఒకసారి. నిజమా? 7200 బ్యాక్గ్రౌండ్ లా 7200 చిల్క ప్రవీణ్ అన్న ఇది ప్లాన్. ప్రతి వాదం మరి బయటికి వెళ్ళాలి. చిల్క ప్రవీణ్ అన్న ఇది ఆయన చెప్పి ఇది చిల్క ప్రవీణ్ అన్న ప్లాన్. 7200 చిల్క ప్రవీణ్ అన్న ప్లాన్. పాదయాత్ర అప్పుడు మా గురువు ఆయన, మా ఇద్దరు నా గురువు అయినా. అచ్చా, తెలుసా మీకు? మా బావ ఆయన. మీ భావన ఇదే ఉంటుందా? మీ రిలేషన్షిప్ కూడా ఆయన గెరక, ఆయన గెరికే ఇలా రాదు. మరి మీ బావన అడగరా చూస్తాడు కదా వీడియో పక్క. నమస్తే బావగారు, ఒకసారి చూడండి. నేను ఇట్లా బీసీనే. మనము పాదయాత్రలు ఉన్నాం. దాని తర్వాత కరోనాలో మనం ఎంత పని చేసినామో ఎరక ఆయన అన్న గారికి, మా బావగారికి అన్ని ఎరక. దీంట్లో మీరు చూడాలి, అన్ని పెట్టాను. ఏం లేదు సార్, ఇంకున్నాయి సార్. వాళ్ళ అన్న ఆయన ఇలా అన్న వెంకటేశ క్యూనిస్ గుంజుకున్నాడు తెలుసా నీకు? ఎరక. ఓకే, గుంజుకున్నాంట, తన్నుకున్నాడు. ఇవి మన టీ షర్ట్లు. ఈ టీ షర్ట్లా మన నువ్వు ఇప్పించినావా మళ్ళీ? ఏది 7200 టీ షర్ట్లా? ఇది మన ఇక చూసుకోవాలి, చెప్పే అవసరం లేదు. బట్టల షాప్, మన బట్టల షాప్. మన ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, తెలిసి మంది ఇచ్చిన బట్టలతో బతికియాలి. మరి మేము బట్టలు కొనుక్కుంటే ఓర్చలేదు మరి. ఇప్పుడు లే అన్న, నాకు మీ గురించి తెలిసింది నిజం చెప్తారా? కట్ చేయొద్దు, కట్ చేయొద్దు. నాకు మీ గురించి తెలిసింది బీజేపీ అన్నారు. అవును, నాకు బీజేపీ నాకు బీజేపీ చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ముస్లింలో త్రిపుల్ తల్లాక్ చాలా ఇష్టం నాకు. మళ్ళీ చెప్తున్నా, నేను కాంగ్రెస్ వ్యక్తిని, కట్టర్ కాంగ్రెస్. మంచి ఎవరికి జరిగినా మంచి. నేను కాంగ్రెస్ వ్యక్తినే. నేను ఎప్పుడు కాంగ్రెస్ తప్ప ఓట్ ఎవరికి వేయలే, ఎప్పుడు వేయలే. మా అమ్మ మా నాయన మీద ఒట్టే చెప్తారు, ఇప్పటివరకు వేయలే. అంతగా ఒట్టేది సబ్జెక్ట్. దాని తర్వాత కొండేశ్వర రెడ్డికి బీజేపీకి ఓటేసిన. దాని తర్వాత కొండేశ్వర రెడ్డికి ఓటేసిన. ఏది చేవెళ్ళ ఎంపీ. మరి మా సార్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఓటేవా చెప్పాలి. అది దాని తర్వాత తన దగ్గరికి వస్తా. దాని తర్వాత మన ప్రసాద్ సార్, గడ్డం ప్రసాద్ సార్ కి ఓటేసారు. కానీ ఇప్పుడు వికారాబాద్ ఇప్పుడు నేను బీఆర్ఎస్ కి ఓటేయాలనుకుంటున్నా. ఎందుకని? లేదు, కాంగ్రెస్ వద్దన్నా. ఇక కేటీఆర్ గారు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీదికి ఎన్ని ఛానల్ మాట్లాడుతున్నో తెలియదు. మన అన్న బీజేపీ తప్పున్నా బీజేపీనే చూడండి, కరెక్ట్ చూడండి. బీజేపీతో మాట్లాడుతుండేనా, ఎవరైనా ఉండండి, బీజేపీ ఏ పార్టీ అయినా. మళ్ళీ మీరు రావాలంటే ఇలాంటి వ్యక్తులు ఉంటేనే మీరు రాగలుగుతారు. బరాబర్ పనిచేస్తాం. కానీ ఇప్పుడు ఈ టీ షర్ట్ల సంగతి ఏం చెప్పాలి? ఆయన ఒక్కప్పుడు కేసీఆర్ మీద ఎంత బట్టలు చింపిండు ఐడియా ఉంది కదా, మా అందరికి. పేపర్ పెట్టి చింపిండు. అన్న మీరు తీయ మాట్లాడుతారు, ఆయన మాట్లాడుకొచ్చారు మీరు. అరే ఏమన్నా మీరు చాలా తీయ మాట్లాడుతారు. ఆయన చింపుకుంటే అవతల వాళ్ళు చింపుకుంటారు, ఆయన చింపుకోకొచ్చిండు. ఆయన బనీన్ మంచిగా ఉంటుంది, షర్ట్ మంచిగా ఉంటుంది, మనం చింపుకోదు. ఫస్ట్ చూడండి, బాధ్యతలు ఉన్నాం. నేను బీసీ వ్యక్తినే. చూడండి నాకు ఏమి ఇచ్చారు పోస్ట్ ఒకసారి. ఒక్క నిమిషం, ఇదేనా? ఈయన పేరేం పేరు ఉంటది కదా ఆయన? ఇప్పుడు ఆయన పేరు పాపం ఆయన వెళ్ళిపోయాడు. భీమయ్య సార్, ఆయన వెళ్ళిపోయాడు. ఇదంతా మీ ఫోటోలేనా? మన గురువు గారు వెనకంగా ఉన్నా సార్, పోస్ట్ ఇచ్చింది ఉన్నది మనకి. ఓకే, ఇట్లా పామురావు కూడా ఉన్నాడు కదా? ఉన్నాడు. మరి వీళ్ళందరూ బీసీలేనా? వీళ్ళందరూ ఇప్పుడు సార్ ఇలా మా గురువుకి
ప్రేమతో ఇగో తీసుకొచ్చి సార్. లైవ్ కి లే, లే. మీరు తీసుకొచ్చింది నాకు చాలా మంచిగా అయింది. ఎందుకని నీకు ఇలా ఫోన్లు వస్తాయి సాయంత్రం ఆ, వరకు రావాలి. నిన్ను కొడతారు మరి. అరే అరే సార్ కొడతా అని నా చెప్తాను వల్ల కదా. మీకేం కావద్దు, నాకైనా నేను తట్టుకోగలుగుతా. ఐఎమ్ రెడీ అనమాట. అసలు మన విషయంలో మీరు టెన్షన్ పడేదిలే కానీ మా గురువు అంటే నాకు అంతులేని ప్రేమ ఉంది. ఎప్పుడు వస్తారో నేను కాసుకొని కూర్చున్నాం మనం. కానీ ఇక్కడ ఐ మీన్ ఇక్కడ కనిపిస్తుంది కదా వికారాబాద్ పోస్ట్ ఏందా కోక్ అనేది అమీన్ ఇదే కదా. చూడండి పోస్ట్ చూడండి. మరి చింతపండు నవీన్ గారు అయితే తీన్మార్ మల్లన్న పటేల్ గారు ఆయన పార్టీలో గతంలో లేదంటే ఆయన తీన్మార్ మల్లన్న టీంలో కోకనర్గా అమీన్కి అవకాశం ఇచ్చింది. అమీను ఎంత నమ్మిందంటే మా మల్లేశ పటేల్కు ఆయన వేసుకున్న ప్రతి బట్ట ఇంకోటి నెంబర్ ఇట్లుంది సార్ నాది మొబైల్ అదే నెంబర్. అరే స్టిల్ అదే నెంబర్. మీరు కొట్టరా కాకపోతే నెంబర్లు చూపించద్దు లైవ్ లో. చూపించండి పర్వాలేదు సార్. 9989821263 అదే నెంబర్ మార్చలే. మీ నెంబర్కి వెళ్ళి చేస్తే ఎత్తాడమ్మా సారు. ఎత్తాడు ఎత్తు ఇప్పుడు చేయడు ఎత్తాడు ఇప్పుడు సార్. బాగున్నావా గురువు అన్నాడు. అరే బావా సార్ బాగున్నావు అన్నాడు చూద్దాం ఎత్తడం. ఎందుకంటే గుర్తు కార్యకర్తల కోసం ప్రాణం ఇస్తాడు కదా. కార్యకర్తలే నాకు ప్రాణం అంటారు కదా. నాది బ్లాక్ లిస్ట్ సార్. తీన్మార్ మల్లన్న టీంలో కూడా ఉన్న వాళ్ళు కూడా కార్యకర్తలే కదా. మళ్ళీ గెలిపించి వాళ్ళు ఈ స్థానం తీసుకొచ్చారు కదా. మరి వాళ్ళని ఒకసారి గుర్తు అమ్మినోడు అనరాదు. ఇప్పుడు చూద్దాం. మహేష్ ఆడో తెలియదు, వీడోడో వాడో తెలియదు. మరి నిన్ను పెద్ద చేసి నేను ఈ స్థాయి తీసుకొచ్చి నీ కోసం కష్టపడ్డ అమీన్ గుర్తుండా లేదా చూద్దాం. చెయ్యి. లేదు సార్ బ్లాక్ చెయ్యి ఇప్పుడు చేయాలి. నీ నెంబర్ చెప్పనా? నేను కొట్టిస్తా కదా. నేను చెప్తా నెంబర్ కొట్టాలి. నువ్వు కొడితే ఇప్పుడు ఆయన నిన్ను గుర్తుపడితే చాలు. మమ్మల్ని గుర్తుపట్టకపోతావా కానీ నీ అంటే మా గురుకు గుర్తురాను. అది పెద్ద లెక్కకు వచ్చే సబ్జెక్ట్ కాదు. నేను చెప్తా కదా. నేను కొట్టిస్తా. చెప్పపోతే మా గురువు నెంబర్ పాపం అందరికి తెలియదుగా. మా గురువు అంటే నాకు అంత అంటే కార్యకర్తలకు బీసీల కోసం పుట్టింది కాబట్టి మరి 14 నెంబర్ కావాలి. బాగున్నావా గురువు గారు మాట్లాడు. స్పీకర్ పెట్టి. Hi, if you record your name and reason for calling, I'll see if this person is available. ठीक है. ఇది కొత్త నెంబర్. ఇది 14 నెంబర్ ఉంటది. గుర్తు చేయి. అదే మా సార్ నెంబర్. ఇప్పుడు ఎట్లా అంటే మీరు అన్నారు కదా, మీరు ఒక్కసారి వేసినందుకు నాకు ఫీవర్ తోటి ఫుల్ కాల్స్. ఓకే. నాది ఇంకోటి తల్వార్ తాత వేసిండు నాది ఫొటోస్. తల్వార్ తాత వేస్తారు. ఏం తల్వార్ తాత ఇట్లా వేసిర్రు నాది అంటే వాస్తవం వేసినాం కదా. మీన్ ఏదున్నా గానీ అంటే మేము బీసీని కదా. మళ్ళీ మా పోస్ట్ ఇప్పుడు ఒక్కరిదాం. ఇప్పుడే లైఫ్ లో చిల్కా ప్రయాణానికి ఫోన్ చేయండి. మీరు ఆమెను ఎలా అంటాడో అడగండి. చిల్కా ప్రయాణానికి ఫోన్ చేయండి. ఆమెన్ 10 రూపాయలు తిన్నాడా పెట్టిండా చిల్కా ప్రయాణానికి అడగండి. చందు ఎవరు ఐడియా ఉందా? చందు వాళ్ళ సొంత అల్లుడే. ఆయనకు చెప్పిండు. ఐ మీన్ ఇప్పుడు ఎవరైతే తీన్మార్ మల్లన్నకు ఆ రోజు క్యూ న్యూస్ ఛానల్ నడుపుకుంటా ఉన్నప్పుడు కష్టపడి వెనక నిలబడి పని చేసారు మల్లన్న టీంలో ఎవరు లేరు ఇలా. ఇప్పుడు అందరు కొత్తోళ్ళే. అందరు కొత్తోళ్ళే. కొత్త పిచ్చగాళ్ళు అంటే వాళ్ళకి తెలియవు వాస్తవాలు. అంతే కదా. తెలియాలి. ఇప్పుడు ఎవరికైనా దెబ్బతిన్నదే తెలుస్తుంది. చలో ఇప్పుడు ఈయన బీసీ అంటుండు. ఈయన బీసీయా కాదు. నా లెక్క ప్రకారం కాదు. మున్నూరు కాపు. ఎంతకైనా మున్నూరు కాపే. ఏపీలో అయితేనే ఓసీలు, ఇక్కడ తెలంగాణ బీసీలు. రైట్. ఇప్పుడు ఈయన బీసీ ఓకే. ఈయన ఒక్క ఎమ్మెల్యేకి వెళ్ళమని చెప్పండి. నువ్వు ఒకటి కాడికి మా వాడు మొత్తం గెలుస్తా అంటుండు. ఒక్కటికి వెళ్ళమని చెప్పండి. నీకు ఒకటి వినిపిద్దా? ఒక్క సీటు కాదంట. గమ్మత్తును నువ్వు ఎమ్మెల్యే కాడికి పోయినావు. డైరెక్ట్ ముఖ్యమంత్రి అయితే నెక్స్ట్ గవర్నమెంట్ నాదే. నిన్ననే చేసిన లైవ్ నేను. అరే సార్ నేను ఏమంటున్నా, నేను మా మన తొలి వెలుగు రఘుది ఇంటర్వ్యూ చేసినాను. నేను చూడలేదు. నేను చెప్తాను గమ్మత్తున్నావు. అబ్బా వాళ్ళు మొత్తం మాదే అంటే ఒక్కడికి వెళ్ళాడు. ఒకటి వచ్చేది బీఆర్ఎస్. నేను కాంగ్రెస్ వ్యక్తినే. ఇగో 55 నిమిషాలు చేసింది. ఇప్పుడు ఏమని రాసిడా? రాసి పెట్టుకో బీసీనే సీఎం మళ్ళీ ఎమ్మెల్సీ. ఆయన ఎవరు? మన తొలి వెలుగు రఘు రగన్న. వాళ్ళిద్దరు దోస్తులే, బెస్ట్ ఫ్రెండ్స్. ఒకటి లవర్స్. లవర్స్ ఇంకా తక్కువ అన్నారు మీరు. భార్యాభర్తలు అంటారు. భార్యాభర్తలు కంటే ఎక్కువ అంత బలమైన బంధం. చాలా బంధం. ఈ రోజు చిలక ప్రయాణం నేడున్నాడు. ఒకటి ఈ రోజు మీరు మీ ఆఫీస్ కి వచ్చిన పిలవంగానే మీ దగ్గర కెమెరాలు లేవు, ఏం లేవు. మీరు అన్నా మీకు ఏమైనా ప్రాబ్లం కాగలేదని నేను అడిగాను. మీరు అడగలేరు నాకు. అంటే మీరేమన్నారు? అయింది, అవసరం లేదని చెప్పారు. ఈరోజు చిలక ప్రయాణమే ఎన్ని అటాక్లు కాలే. ఇంకోటి కొట్టించింది మావాడే తీన్మార్ మల్లన్నే. ఇంకోటి చిలక ప్రయాణం తిట్టిన నేనే. వాస్తవంగా చెప్తున్నా. ఎందుకు పిచ్చిలో ఉంటే మేము మల్లన్న పిచ్చి. చిలక నన్ను తిట్టేటోళ్ళందరూ కూడా అదే చిలక ప్రయాణం చెప్పింది నేను.
ఆ. ఐ మీన్ ఇప్పుడు వచ్చినవా దిమాగ్ అంటే లేదన్న వాస్తవమే తిట్టిన అంటే చిలకపైన నమ్మిండు ఓకే. ఈరోజు ప్రామురగన్న అడగండి అమీన్ ఎలాంటి వాడు అని చెప్తారు వాళ్ళకి సొంత అల్లుడే కదా అవు. చందన్ అన్న అవు. అడగండి అరే అమీన్ చాలా మంచివాడు కానీ ఎవరు ఇట్లా తప్పన్నారు అరే అమీన్ చెడు మరి నీకు ఏం మా సార్ ఏం న్యాయం చేయలేదా? ఇప్పుడు ఏం న్యాయం ఇప్పుడు నేను దగ్గర పోతే అసలు మందలిస్తాడా? ఇప్పటికి ఫోన్ చేయడు ఆయన ఫోన్ చేయడు, ఫోన్ ఎత్తాడు, బ్లాక్. అంతే ఇక ఇప్పుడు నువ్వు కష్టపడ్డావు కదా, ఎమ్మటి కష్టపడుతులకు ఫలితం లేవాడ గుర్తులేవా? పైసలు ఉన్న ఫలితం ఉన్నాయి పైసలు ఉన్న ఫలితం వాళ్ళ కాడ పైసలు లేవట కదా ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ అకౌంట్ పెట్టి అడుగుకుంటారు, మళ్ళా పెడతావు బ్యాంక్ అకౌంట్ పెట్టి అడగ తింటారు మళ్ళీ. ఒక్కరిచము తీన్మార్ మల్లన్నకి మేడం ఒక ఆమె పేరు ఏం పేరు రాములమ్మ రాములమ్మ అక్క నెంబర్ దొరకం లేదు నా దగ్గరికి. అక్క ఇంటర్వ్యూ కరెక్ట్ ఇచ్చింది, సమాధానం ఒక్కటాన్ని ఇచ్చాడో చూడండి ఒకసారి మీరు. లేదు చెప్పలేదు, నాకు గుర్తుంది. అక్క మీకు నెంబర్ ఇస్తాను నేను నాది అన్న దాని మీద అన్న సార్ నెంబర్ నాది రాయండి. పర్లేదు లేదు చెప్పండి పర్వాలేదు. కావాలంటే ఆమెకి సమాధానం ఒక్కటని ఇచ్చిండ అడగండి ఒకసారి. ఇయ్యాడు కదా ఒక్కటి అన్న అలా మీద కేసులు పెట్టిండు కదా, పెట్టిండు నా మీద కూడా పెట్టిండు. ఒకటి ఇంకోటి ఆర్కే మన అన్న ఉండు కదా ఆయన పేరేం పేరు ఆయన మీద ఇట్లా పెట్టిండు. అందరు చాలా మంది చాలా మంది కేఆర్టీవీ ఆయన పేరు క్రాంతి గారు. క్రాంతి గారు నిన్న బర్త్డే క్రాంతి గారిది నేను విషయం చేసిన. క్రాంతి గారు నేను ఒక చెప్పిన క్రాంతి ఫస్ట్ మీ స్టూడియో రాకముందు క్రాంతి గారితో ఒక అన్న మీ ఒక్కసారి నన్ను మాట్లాడే ఛానల్కి రావాలంటే పాము రఘుది తీసుకుండా ఆయన చిలక నా తీసుకోలేడు ఆయన భయపడ్డాడు ఆయన ఇట్లా. ఎందుకంటే నీ దగ్గర చాలా ఉన్నాయి కదా భయపడ్డాడు. ఇప్పుడు 7200 టీ షర్ట్లు మొత్తం నువ్వే ఆయన కెరక అన్ని మా బావకి అన్ని ఎరక. నేను ఇప్పటికీ ఆయన తప్పనకొచ్చిన బావ నేను మాట్లాడుతున్నా కానీ నేను నిన్ను ఎలా ఆయన కన్సిడర్ చేస్తలే ఆయన చేయాలని ఇట్లా లేదు నాకు. మరి బీసీలకు సీఎం చేస్తా అంటున్నా అన్న ఒక్క సీట్ గెలిచి ఒక్క సీట్ గెలిస్తే చెప్పండి నాకు. 119కి 119. ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మీరు అంటున్నా నేను కాంగ్రెస్ వ్యక్తినే. ఒకరు పెళ్లి అయింది షాదీ ముబారక్ ఇప్పటివరకు ఇయ్యలేడు పైసలు రాలేవు. ఇప్పుడు సాక్ష్యం కావాలంటే మీకు వేస్తా. ఇప్పుడు మీకు వేసానో వేయాలని తెలియదు, ఇప్పుడు మీకు వేస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయింది? 2.5 సంవత్సరాలు అవుతుంది. సరే ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వకపోతే నేను ఇస్తా, వాళ్ళ బదులు నేను ఇస్తాను. నేను విన్నా మీది అది దాని ఈరోజు షాదీ ముబారక్ గురించి అది మీకు చూపిస్తా. అంటే ఇది చూపించాలా లేదా మ్యారేజ్ అయింది ఎన్ని రోజులు అని చూడండి. మా ఫ్రెండ్ వాళ్ళ బిడ్డే ఇప్పటి వరకు రాలేవు. ఎన్ని రోజులు అని చూడండి మ్యారేజ్ 2024 అంటే కాంగ్రెస్ ఉంది 24/10 కాంగ్రెస్ ఉంది అప్పుడు. అవును రాలేదు ఇప్పటి వరకు ఎంతో రాలేదు. చూడండి 2 సంవత్సరాలు కావస్తుంది. ఇది లైఫ్ ఇది మీది మీకు చూపిస్తున్నా అంటే రాలేదు. ఇంకోటి కేటీఆర్ గారు మీరు ఇట్లా ఒకటి ఆలోచించాలే. ఇప్పుడు ఇలా ఇప్పుడే ఉంది మీకు ఛాన్స్ యూత్ ని పట్టుకోవడం. మా సార్ వస్తాడంటే మళ్ళీ కేటీఆర్ అన్నా మీరు ఇది ఒకటేమో శనార్థి తెలంగాణ ఉంది టిష్యూ పేపర్ అది నేను అంటలే నాకు గురువు గారు తిన్మార్ మల్లన్న గారు నా ఆఫీసర్ కదా అమ్మిని పరిచయం చేస్తాను మర్చిపోయినట్టు నువ్వు. లేలే మా బావ అరే మా బావ బావ అంటే గమ్మత్తుంది మాకేం సంబంధం బావ మర్యాద సంబంధం మా బావ మీరు ఒకటి ఇంకోటి ఏ బావని మర్యాదగా బరాబర్ నీ కూడా మర్యాద నాకు గురువు అంటున్నా. గురువు అంటే నాకు మర్యాద. మీరు నేను ఎందుకు కేటీఆర్ ని సపోర్ట్ చేస్తున్నా అంటే ఆయన ఇప్పుడు యూత్ ని పట్టుకోవాలి. ఇప్పుడు మన రేవంత్ పట్టుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు మళ్ళీ అన్నని కొనుక్కున్నాడు. ఇది వాస్తవమే అన్న. రెడ్డోల ఎంగిల్ మెతుకులు తినలేదు రెడ్డోలు మా వచ్చదా అంటారు కదా అన్న. రెడ్డోలు లేని మనం ఉన్నామా అన్న? రెడ్డోలు కావాలన్న అసలు బీ ఫామ్ తీసుకున్నారు ఎట్లా కదా ఎట్లా కదన్నా దేని పోటీ దేని మీద చేసిండు కాంగ్రెస్ పార్టీ మీద రాజీనామా చేయండి. నీకు అదే అడుగుతున్నా వద్దు ఎవరి మీద నిలవడం చెప్తారా? వద్దు తెలంగాణ శ్యామ్ మీద నిలవడం. తెలంగాణ శ్యామ్ మీద అంతే. తెలంగాణ శ్యామ్ గెలవడా ఏమంటున్నా ఆయన వద్దు ఏ పార్టీ ఫామ్ వద్దు తెలంగాణ శ్యామ్ నిలబెడతాం. అట్లా కాదు ఇప్పుడు ఆయన ఏమన్నా తెలుసా నల్లగొండలో ఉన్న రెడ్లను తెలంగాణలో ఉన్న రెడ్లను ఎలమలను అందరినీ అసెంబ్లీ గేట్ దాకని నేను ఓడగొడతా నేను ముఖ్యమంత్రిని అవుతున్నా అంటుండు. నేను సగం గుండు కొట్టుకుంటా దానికది ఏమీ చెప్పలేదు. నేనేం చెప్పలేనా దయచేసి. అరే లేదన్నా వాస్తవం చెప్తున్నా ఏదన్నా వాస్తవమే మళ్ళీ చెప్తున్నా. కాంగ్రెస్ తీసేయమండి కాంగ్రెస్ రాజీనామా చేయమండి. చేయడు ఆయన చేయండి సార్ చేయడు ఆయన. ఎందుకు చేయరు? ఎందుకు చేయడంటే ఆయన గెలవడని ఆయన కూడా తెలుసు. మళ్ళా మీకు తెలుసు కాబట్టి మాకు తెలుసు. ఒక పోల్ పెట్టండి మీరు ఒకటి. మీరు పోల్ పెడితే మీకు తెలిసిపోతుంది కదా. ఒక్క నిమిషం ఈ పోల్ డిస్కంటిన్యూ చేస్తున్నా.
తీర్మానం ఎన్నికల్లో అంటే రాజీనామా చేస్తే గెలుస్తాను నమ్మకం లేకనే పెట్టండి పోల్ చేస్తలేరు అంటున్నావు అంతేనా? పోల్ పెట్టండి సార్ మీరు. ఇప్పుడు కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిర్రు. ఓకే. ఇంకోటి ఎట్లా ఎదిగిండు ఒకటి ఆలోచించారా? ఎట్లా ఎదిగిండు? ఆ సోపాలనిగా చాయ్ డబ్బులు అడిగింది, చందు ఇచ్చిండు, అవి మా చందాన్ని ఇచ్చిండు, అంటే సొంత అల్లుడే ఇచ్చిండు. సొంత అల్లుడే ఇచ్చిండు అంటే అందరు వేస్తే మీరు ఇట్లా వేయొచ్చు, నేనే వేయచ్చు, అందరం వేసినాం. బ్యాంక్ అకౌంట్ వేసినాం, వేసిర్రు, అందరు వేస్తేనే పెరిగిర్రు. ఈరోజు హెలికాప్టర్ లో పోతున్నాను అంటే రూపాయలు లేవు. అప్పుడు మరి టీ తాగే డబ్బులు ఏమని చెప్పినారు, నేను ఇట్లా ఇచ్చిన, నేను తక్కువ ఎక్కువ వేయలే, చాలా ఇచ్చిన. ఇప్పుడు నేను బీసీని కాదా? ఒక చిన్న నీకు కామెడీ ఫోటో చూపిస్తా. చాలా డబ్బులు అన్న ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మా గురువు గారి దగ్గర అంటే రౌడీలు ఉంటారంట. ఉన్నారు, రౌడీలు ఉన్నారు, నీకు తెలుసు, నీకు తెలుసు కదా. ఉన్నారు, రౌడీలు ఉన్నారంట, కొడతారంట, దాడులు చేస్తారంట, సాగు కొడతారంట. అరే నీ లెక్కేంద్రా, నీ కథ ఏంద్రా అని చెప్పేసి మా గురువు గారు అంటుండు. అయితే గత చరిత్ర మన దగ్గర ఒకటి ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైనా తొండ బలిసినాక ఊసరే వెళ్ళని ఫీల్ అవుతుంది. అవునా కదా? నేను ఫోటో పట్టుకొచ్చిన. ఒకప్పుడు పరిస్థితి గిదని నేను అంటున్నా. ఓ కుక్కలు పెట్టి రోజు తెల్లాడితే నా పైన మురిగిస్తుంది. ఈ బతుకు మర్చిపోయినావా అంటున్నా. లేదు, ఇది మల్లన్న కాదు, ఇది అరే కాదా? హెలికాప్టర్ ఎక్కినా ఇప్పుడు ఇప్పుడు ఆయన ఇవాళ ఛాయ్ పెట్టినా 10 రూపాయలు ఛాయ్ 10 ఇదే అడిగినాడు లేదా? ఆయన అడగలేడు అది. అరే ఆయన అడగలేడు, ఆయన మనిషి అడిగినారు. తప్పు అంటారు, ఆయన కాదంటున్నా, మనసు అడిగింది. నేను బీసీనే కాదా? బీసీనే. మళ్ళీ నాకు కోకనూరు ఇచ్చినావు, నాకు వికారాబాద్ కోకనూరు ఇచ్చినావు. ఎప్పుడు ఇచ్చినావు నన్ను? ఏ మీటింగ్ లో ఇచ్చినావు? పిలోడు బలిసిపోయింది కదా. ఇప్పుడు ఫారెస్ట్ సర్కార్ ఉంది కదా. ఈ కరోనాలో ఎవరున్నారు ఎంబడి? ఎవరున్నారు? మేము, చిల్క ప్రవీణ్ అన్న. మీరే ఉన్నారు? మేమే ఉన్నాం. మీ పైన కదా మరి దాడులు చేస్తున్నారు. చిల్క ప్రవీణ్ ఎంబడి ఉన్నందుకే కదా కొట్టించింది. చిల్క ప్రవీణ్ అన్న అంటే ఇప్పుడు చిల్క ప్రవీణ్ ఇప్పుడు చేయలేడు, ఇక అయిపోయింది, ఇక దాని టైం దాటిపోయింది. ఇక మీరే మాట్లాడుతున్నారు. అందుకే ఇప్పుడు నెక్స్ట్ నన్నే టార్గెట్ పెట్టి ఇక మీరే ఉన్నట్టు మీ వార్తలు కుచ్చుకుంటున్నాయి, చాలా గుచ్చుకుంటున్నాయి. ముళ్ళు దిగినట్టు దిగుతున్నాయట. అంటే చాలా గుచ్చుకుంటున్నాయి. నాకు బీజేపీలా మంచి వాళ్ళు, నాకు ఇట్లా నాకు మంచి వాళ్ళు గిట్లు అంట బీజేపీలో. నేను బీజేపీ మంచిదని చెప్పకొచ్చాను, చెడు అని చెప్పకొచ్చాను. సెంటర్ లో బీజేపీ రావాలి, స్టేట్ లో బీఆర్ఎస్ రావాలంటున్నావు. సరే మా మల్లన్న రావాలని నేను అంటున్నా. మరి అంటే మీరు అనుకుంటారు మా గురువు కదా. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క సీట్ గెలుమని చెప్పండి. ఇక చూసిన గురువు గారు తిన్మార మల్లన్న గారికి వాళ్ళ ప్రియతమ బామ్మడిది బావమరుదులు వరుసట. మా బావ ఒక్క సీటు గెలవమని 119 అని చెప్తున్నాడా. ఒకవేళ నిజంగా తమ్ముంటే ఇగో 82% మంది నిజమే అంటారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ చూపించాడు, మీరు లైఫ్ లో నమ్మరు. తర్వాత అదే తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కాంగ్రెస్ రెడ్లు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి గెలిచే దమ్ము లేదని చెప్పేసి అంటున్నా. రాజీనామా చేయమండి సార్, ఇక ప్రజలు చెప్పేసి డిసైడ్ చేస్తున్నారు. రాజీనామా చేయమండి, తెలిసిపోతుంది. నేను చేయాలంటుండు సార్. బీఫామ్ మాది, బీఫామ్ కాంగ్రెస్ వ్యక్తినే. చెప్పు. స్పీకర్ సార్ వ్యక్తినే, మాది బీఫామ్ తీసేయమంటారు. రోషం ఉంటే రోషం సార్. ఆడ కొద్దిగా రాసుకుంటూ అవుతా, దానికి ఎక్కువ కాదు. ఈ నుంచి నాంపల్లి అంటే 7 కిలోమీటర్. కొద్దిగా రాసుకుంటూ అవుతా, కూర్చొని నీదే స్టూడియో నుంచి స్టార్ట్ చేస్తే నీదే ఛానల్ ఉండాలి. రక్తం వచ్చినా గానీ చూసినావనే. ఓ ఇది నేను ఛాలెంజ్ చేస్తాను. తిన్మార్ మల్లన్న రాదన్నా, మీరు అనుకుంటారు రాదు. అది అప్పుడు ఎట్లా ఉందండి, ఎమ్మెల్సీ గెలుస్తాడా ఒక అంజనా వేయి. నేను ఏమన్నా ఎమ్మెల్సీ చెప్తున్నా, నేను వద్దన్నా. అంతెందుకు, నీ మీద గెలుమని ఎమ్మెల్సీ లేదు. నువ్వైతే ఇది కొత్త ఛానల్ పాతోనివి, నువ్వైతే నీ మీద గెలుమని. ఇప్పుడు ఎవరు, నేను ఆయన పేరు చెప్పిన, అన్న పేరు ఓకేనా, శ్యామన్న మీద, తెలంగాణ శ్యామన్న పేరు చెప్పిన. శ్యామన్న అయితే చలో అందరికి తెలిసి నీ మీద గెలుమని చెప్పి ఇంకో మా అమ్మని చెప్పినట్టు ఇన్ని సవాల్ చేస్తుండు. నీ అమ్మడు తిరిగినోడు, నీ సోపత్ చేసినోడు, బావబామర్లు ఇప్పుడు ఉన్నది కదా సార్, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ అంతే అన్న, బెస్ట్ ఫ్రెండ్స్ మీరు. సో నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ నీ మీద నమ్మకంతో మా సారు రాజీనామా చేయాలని కోరుకుంటున్నావు. రాజీనామా చేసి కాంగ్రెస్ వాళ్ళ బీఫామ్ అంటే మా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇసిరే దమ్ముంచి అంటున్నావు. కంపల్సరీ సార్, ఇసిరేయమంటున్నావు. మునగానం అయితే నువ్వు మొగోడం అయితే మరి ఆ పని చేయమంటున్నావు. ఇదే ఇంకా నీకు సవాలు. మా అమ్మని అయితే నేను చేస్తలేను సవాలు, నేను చెప్పిన కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే
మేము కష్టపడ్డామన్నా. అంటే మాకిట్లా ఆశలు ఉంటాయి కొన్ని, మాకిట్లా ఆశలు ఉంటాయి. ఏంది అరే ఒక్కొక్క భవిష్యత్తులో అంబేద్కర్ సిద్ధాంతం అంటే నేను ఇట్లా నమ్మిన. అప్పుడు అంబేద్కర్ సిద్ధాంతం అప్పుడు అంబేద్కర్ సిద్ధాంతం అంటే చాలా నమ్మిన, నమ్మలేనని కాదు. అంబేద్కర్ నాకు వాళ్ళ సొంత అల్లుని ఫోన్ చేయమని చెప్పండి. సొంత అల్లుని కెరక కదా చందన నాకు చెప్పిండు. ఐ మీన్ అత్తాపూర్లో కలిసిండు, షాప్ లో వచ్చి ఐ మీన్ నువ్వు అవుతావు ఇక ఎద్దిగా నీకు దొంగతనం కేసు వేయలేదు మరి లే, అందరి మీద దొంగతనం చేసిండు, మన మీద వేయలే. ఈయనొచ్చు తప్పుతానా కాదు, బయటకు వచ్చిన దొంగని నా మీద వేసిండు ఏమన్నా. ఇప్పుడు నేను వచ్చిన ఏదో స్టూడియో కానీ రాలేదు, ఫస్ట్ టైం నేను ఇప్పటివరకు 7 వరకు అదే. మరి ఇంకొక క్వశ్చన్ అడుగుతా, ప్రతిసారి తీన్మార్ మల్లకెళ్ళి ఆయన ఆఫీస్ లో ఉన్న రోజులు అందరు మంచోళ్ళు అవుతారు, బయట రాగానే వీడు దొంగ వీడు లంగన వాళ్ళ మీద వీడియోలు చేపిస్తారు, ఎందుకని? మళ్ళీ నా మీద ఏమనండి. ఇప్పుడు లైఫ్ మీ దగ్గర ఉన్నది సేపు మంచోడు, బయటికి వెళ్ళిపోయి నేను బీసీ వ్యక్తినే కదా, నేను అది చెప్తున్నాను. నేను బీసీ వ్యక్తినే. మళ్ళా నాకు ఇచ్చిన పోస్ట్ ఉంది కదా, మళ్ళా నేను ఎక్కడ పోయినా మళ్ళీ ఇప్పుడు పోస్ట్ లో అంతే కదా చెప్పాలి సమాధానం. ఇచ్చిందే కదా, మీరు ఇచ్చింది, నేనైతే ఇచ్చింది కాదు కదా. దాని పేపర్ లో నేనైతే ప్రింట్ చేయలే కదా, మీరు ఇచ్చింది కదా. కోకొన్నర్ అన్ని ఇచ్చి మీరు రద్దు చేసినట్టు కదా, తీర్మానం అంటే రద్దు చేసి మొత్తం ఇప్పుడు రద్దు ఎందుకు చేసిర్రు? పాతోళ్ళు ఎవరు లేరు. అంతే, పాతోళ్ళు లేక రద్దు చేసినట్టు. పాతోళ్ళు ఎవరు లేరు, కొత్త ముఖాలు. ఓకే, అందుకోసం రద్దు చేసిండు. కొత్త ముఖాలు అన్ని, అంతేనా? అన్ని కొత్త ముఖాలు. వాళ్ళకి ఇంకా తెలియాలంటే టైం పడుతుంది. ఏదైనా కానీ డైలాగ్ బాగున్నాయి, కానీ ప్రార్థించే దేవుని కన్నా సాయం చేతుల మీద యుద్ధం మొదలైంది. మరియు జిల్లా అనేది నిర్మించాలనుకుంటున్నారా? బంగారు తెలంగాణ తెలంగాణ ఎడ నిర్మించినావు, అది ఎడ చేసినావు సారు? ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసినావా? ఇంతసేపు మా సార్ ఒక్క తిట్లే ఛాలెంజ్ చేస్తున్నా, అంతే నికార్సుగా నిజాయితీగా మా మీద వచ్చింది. తిట్టొద్దు, మా సారు సంపేత్తాడు తిడితే ఆయన తిట్టొచ్చు. ఇంకోటి ఆయన ఏమైనా నీకే దాడి జరిగినా నాకే దాడి జరిగినా మా మల్లన్నే కదా కారణం, బరాబర్ ఆయననే. మీ బావే కారణం, 100% కారణం అది ఆయననే. ఈ లైవ్ చూసే జనాలకి ఎరక, తెలంగాణ ప్రజలకి ఎరక మీ బావ ఎంత బద్మాషుడు అనేది. ఇంకోటి, సో తెలంగాణ ఈ రోజు ఆయన ఎంబడి తిరిగేటోళ్ళు ఒక్క పని చేయండి, మన దగ్గర 119 సీట్లు ఎమ్మెల్యే, ఎంపీ 17. ఇప్పుడు ఆయనకి వెళ్ళి చెప్పండి, నాకు ఈ సీట్ నాకు ఇస్తురని రాపియండి ఆయన తోటి. ఈ సీటు నాకు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇప్పుడు ఒక మున్గోడు ఉంది, నా మున్గోడు ఎమ్మెల్యే ఎంపీ ఉంది, అన్ని నాకు ముందే బాండ్ పేపర్ రాసి బాండ్ పేపర్ వస్తలేదు. ఆయనకి ఇచ్చే ఈయన ఇలా డిక్లేర్ చేసేయండి. చేస్తలేడు, డిక్లేర్ చేయాలి, చేస్తలేడు. ఇది ఒకటి అబ్జర్వ్ చేసిరా? ఆమె చెప్పిన లాజిక్ పాయింట్, 119 సీట్లు గెలుస్తున్నా, 110 సీట్లు గెలుస్తున్నా అని ఈయన అభ్యర్థి ఈయన పని చేసుకున్నాడు, ఈ నియోజకవర్గం నువ్వు పని చేసుకో, ఈడ నువ్వు ప్రయత్నం చేయని చెప్తాడు ఒకరికి కూడా. నువ్వు పిలువు, బీసీ కదా మేము ఇట్లా ఉంటాం, ఎంబట్టి ఉండమని కాదు, సిద్ధాంతంగా ఉండు. అంత ఆయన కోసం ఆయన డబ్బు కొట్టుకుంటాడు కదా, సిద్ధాంతంగా ఉండు. నువ్వు ఈరోజు నువ్వు ఎదగొచ్చు, ఎదుగు. ఈరోజు మేమైతే నేనేంది, పాము రగేంది, చిలక ప్రవీణ్ ఏంది, చందేంది అందరం పోయినాం, అయిపోయింది మాది. చలో పాము రఘు ఆయన లైఫ్ ఉంది. ఇప్పుడు ఈరోజు పాము రఘు తోటి మంచిగా ఉన్నా, నేను చిలక ప్రవీణ్ తోటి మంచిగా ఉన్నా, ఈరోజు చందు తోటి మంచిగా ఉన్నా. ఏం అమ్మి నన్ను అంటారు నన్ను. అయితే మీరు ఎట్లా పోయిరో మా మల్లన్న వాదాలు అట్లా పోయినాయి. చెప్తున్నా ఒక మాట, 7200 ఉందా ఎలా పోయింది, ఆర్టీఆర్ ఉందా ఎలా పోయింది, బీజేపీ ఉందా ఎలా ఇప్పుడు ఈ పాయింట్ ఒకటి తర్వాత పాయింట్ వస్తుంది. ఇది ఉందా లేదు, అవునా కదా? లేదుగా. తీర్మానం టీం ఉందా లేదు, ఉందా లేదు, లేదు లేదు. అంగీలా సిద్ధాంతం ఉందా లేదు. నువ్వు కరెక్ట్ చెప్పాలి. లేదు, బావ ఉన్నాడు లైన్ లో చెప్తాడు, మీ బావ అని చెప్తున్నా చూడండి. తర్వాత నవనిర్మాణం పార్టీ పెడుతున్నాడు, ఉందా లేదు, జర్రా. ఇంకా ఛాయ్ పైసలు ఉన్నాయి ఎలా? ఛాయ్ పైసలు ఉన్నాయి, ఇది ఒక్క 8,000 కోట్లు ఉన్నాయి, 20,000 కోట్లు ఉన్నాయి. ఎక్కువ ఉంటాయి సార్, ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీ అన్ని లేకపోయినా ఏం కాదు. ఇప్పుడు ఈయనే ఉంటున్నాయి. బీజేపీలో అన్న పోయిండు కదా మా బాగారు, ఈ పార్టీ ఏడ పెట్టి ఎప్పుడు పెట్టిండి ఇది, ఎప్పుడు పెట్టిండి ఇది? ముందు పెట్టిండా? నేను అరెస్ట్ మన అరెస్ట్ చేసే ముందా చేసినాక పెట్టిండు. బయటికి వచ్చినప్పుడు ఈ పార్టీ పెట్టిండు, నవనిర్మాణం పార్టీ.
మళ్ళీ ఈ పార్టీ పెట్టినాక ఈ పార్టీ పోయి చక్క బీజేపీలో పోయింది. మళ్ళా అవును, మళ్ళీ మేము ఎక్కడ పోయినా మాకు అడగాలి గంగలో కదా. కలిసిరు. మాకు అడగాలి కదా. మీరు గంగలు కలుస్తారు అంతే, ఎందుకు అడగాలి మిమ్మల్ని? అంటే మాకెందుకు మళ్ళా? ఇప్పుడు ఆయన బీజేపీలో కాకుండా బీజేపీలో దుంకుతాడు, అవును కాంగ్రెస్ అనుకుంటే కాంగ్రెస్ దుంకుతాడు, వాస్తవమే. ఎంఐఎం అంటే ఎంఐఎం దుంకుతాడు. రేపు అవసరం ఇంకొక ఇంకా అంటారుగా బంగ్లాదేశ్ లో పార్టీ పెట్టుకుని అడుగు పోతాడు, నువ్వు పోవాలి అంతే. అట్లా మొన్న ఒక మీరు పెట్టిరు సభ, సక్సెస్ అనుకుంటారా మీరు? మా సార్ చెప్తున్నా సూపర్ సక్సెస్, సూపర్ హిట్ సక్సెస్ నమ్ముతా. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎమ్మెల్సీ నుంచి జరిగిపోయినాక అప్పుడు చెప్తా నేను. గెలిచినాక నేను వచ్చి మళ్ళీ మీ గురించి మాట్లాడాడు అంతే. మేము ఇది పక్కా చాలు, ఇది నిలబడాలి. మరి ఇది 100%. మా సార్ నిలబడాడు. ఎవరు? మా బావ. అరే మా బావ ఎప్పుడు నిలబడు మాట మీద, ఎప్పుడు నిలబడు. ఇది తప్ప. ఇంకో ఎప్పుడు ఏ రోజు తీన్మార్ మల్లన్న మాట మీద నిలబడు, ఇచ్చిన మాట ఒక కొసలడు. ఇంకోటి ఇప్పుడు ఎమ్మెల్యే నువ్వు చెప్పకండి, నేనే చెప్తున్నా. అరే నేను మీరు చెప్తే మీ మీద అటాక్ అయితే కష్టం, నా మీద అటాక్ అయితే ఏం కాదు. ఎందుకంటే నా పెళ్లి అయిపోయింది, పిల్లలు అయిపోయారు, అందరు అయిపోయారు, ఇంకేం కాలేదు. ఇంకోటి ఇప్పుడు నేను ఎమ్మెల్యే గురించి చెప్పారు మీరు. మల్లన్న గారు బావ గారు కరెక్టేనండి. 119 ఎమ్మెల్యేల మీద కరెక్ట్ ఇలా పెట్టండి. 119 ఇప్పుడు పెట్టండి మీరు, ఓకేనా? ప్రకటించమంటున్నావు పక్కా. ఆ వ్యక్తి గెలుస్తాడా, మీరు ఇస్తారా, అది చెప్పండి నాకు కొద్దిగా మీరు. సో ఇది ఒకరంటే క్లారిటీ కంక్లూజన్ ఏదైనా. మళ్ళీ మీరు ఒకసారి ఎన్కౌంటర్ పెడతా మీతో పెట్టండి, మనం మాట్లాడదు కంపల్సరీ. ఇది పెట్టమని చెప్పండి. ఇప్పుడు ఈ లైఫ్ అయినాక మీకు ఇంతకు ముందే మీ ఛానల్ పోయింది ఆ దొరల వల్ల, మళ్ళీ ఛానల్ పోయి ప్లాన్ చేస్తారు వాళ్ళు, తొక్కుతారు మిమ్మల్ని. ఏం చేస్తారంట నేను ఎవరో తెలియదంట ఆయన. లేలే ఇంకోటి, బాల్ ఎంత కొట్టినా పైకి ఎగురుతుంది, అది మీరు ఎగిరే మనసే ఎగిరేది కానీ చూపిస్తున్నాం కదా ఇప్పుడు ఎగురుతుంది. ఈ రోజు నాకు బీజేపీలో అన్న రియల్ చెప్తున్నా, నాకు 3 వ్యక్తులు చాలా మంచోళ్ళు. ఓకే, ఎందుకంటే ఒక మాట మనం డైవర్ట్ కావద్దు. ఫైనల్ గా తీన్మార్ మల్లన్నకు నీ తరపు నుంచి ప్రేమ ఒక చివరి మాట చెప్పు, క్లోజ్ చేద్దాం. క్లోజ్ కంపల్సరీ చేద్దాము. ఒక 3 వ్యక్తులు చెప్పి, ఈయన బీజేపీలో పోయిండు, ఎవరు తీసుకెళ్ళారు ఈయనని? బండి సంజయ్, బండి సంజయ్, అరవింద్ అన్న తీసుకెళ్ళాడు. అరవింద్ అన్న ఇజ్జత్ ఉందా ఏమన్నా? అరవింద్ అన్న మీరు లైవ్ చూడవచ్చు, చెప్పండి ఏమన్నా ఇజ్జత్ పెట్టండి మీది? ఉంచాడు. అరవింద్ అన్న చాలా మంచోడు, చాలా మంచోడు అరవింద్ అన్న. ఇంకోటి మన ఇద్దరు సీఎంల మీద గెలిచాడు కదా, కేవీఆర్, ఆయన మంచోడు. మన బండి సంజయ్ అన్న, ఆయన ఏమన్నా వ్యతిరేకం ఉండదు, చాలా మంచి వ్యక్తి ఆయన. బండి సంజయ్ నేను ఒప్పుకుంటున్నా, చాలా మంచి, అవసరం అయితే చాలా మంచోడు. అరవింద్ గారు బండి సంజయ్ గారు లేకపోతే బతికే ఉండబోతు తీన్మార్ వలన, ఆయన కేసీఆర్ జిల్లా కథం అవుతుండే. ఇప్పుడు బీఆర్ఎస్ అవసరం వస్తే బీఆర్ఎస్ దగ్గరికి పోతాడు. నిజంగా పోతాడా? అరే 100% పోతాడా అంటున్నాడు. అరే పోతాడన్నా, అది ఇట్లా పోయండి, బీఆర్ఎస్ ఇట్లా పోయిండు. ఇంకోటి బీఆర్ఎస్ వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడైనా కానీ పామిది ఎప్పుడైనా కాటేస్తుంది. ఇప్పుడు వచ్చేది బీఆర్ఎస్, ఇది గుర్తు పెట్టుకోండి. కేటీఆర్ గారు ఇలాంటి వ్యక్తిని మీరు గుర్తు పెట్టుకోండి. కేటీఆర్ అన్నతో కలిసి అన్ని పాటలతోనే మనం మంచిగా ఉన్నాం. నేను కేటీఆర్ అన్నతో కలిసేది నాకు, ఇది చూస్తాడా చూడడా తెలియదు, కంపల్సరీ కేటీఆర్ అన్నతో కలుస్తా నేను పోయి కలిసి మన వికారాబాద్ లో ఏం జరుగుతుందో చెప్పాలి నేను ఇట్లా. కానీ ఇంకోటి ఈయనతోటి వద్దు, బీసీ వ్యక్తి కాదు ఈయన. ఇప్పటికి ఏమన్నా ప్రజలారా మీరు ఆలోచించుండి, అంటే మేము మోసపోయినాం కాబట్టే మీకు చెప్తున్నాము. తర్వాత మీరే బాధపడతారు. మేము ఆల్రెడీ బాధపడ్డాము, ఆల్రెడీ 5 సంవత్సరాలు ఎంబడి తిరిగి పోయినాం మేము గిట్లా. తర్వాత మీరు ఇట్లా ప్రజలను కూడా నమ్మొద్దని చెప్తున్నావు. అరే నేనేమంటా, ఇప్పుడు చూడండి వెట్రిగా మీరు ఇప్పుడు మనం మళ్ళీసారి లైవ్ పెడతారు కదా మీరు, అప్పటి వరకు మీరు ఏమంటే 884 రోజులల్లో బీసీసీఎం అవుతున్నా అంటుండు తీన్మార్ మల్లన్న. నువ్వేమో ఒక ఎమ్మెల్యే గెలవాడు అంటున్నావు. ఒక్క ఎమ్మెల్యే గెలవాడన్నా? మన జీవితం మళ్ళీ నాకు బాధ అనిపిస్తుంది అన్న. నీకు బాధ అన్నా, నువ్వు తప్పు కాదు, నీకు ఏమని అనుకుంటారు, నేను ఆయన కూర్చుంటాము. నాకు ఇంటర్వ్యూ ఏమని చెప్తున్నారు, ఇంటర్వ్యూ ఏమని చెప్తున్నారు. రామలక్కకి ఇచ్చాడు కదా, రామలక్కకి సంబంధం ఇయ్యలేడన్న ఆయన. కరెక్ట్ ఆమె అడిగిన ఆన్సర్ కి అరే ఏమడుగుతుందా ఆయన ఏం చెప్తున్నాడు, ఈయన ఏమడుగుతుంది ఈయన చెప్తుండు, అర్థమే కాలేదు. మళ్ళీ అక్కనే అంటుండ ఆయన. రైట్, శబాష్. ఇంతవరకు మా మీన్ పాయింట్స్ మీరు మైండ్ లో పెట్టుకోరి, గుర్తు పెట్టుకోండి అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా జరిగినా మళ్ళీ అన్ననే కారణం. రైట్. సో ఇది మన అమీన్ ఇవాళ మా
మా తీన్మార్ మల్లన్నకు బావ బామ్మర్ల బంధం ఒకసారి గుర్తు రావాలి, గత చరిత్ర గుర్తు రావాలని ప్రేమతో అలా అమ్మిని పిలిపించిన. మీకు చెప్పిన, మీకు మాట ఇచ్చిన, ఒక్క బూతు పదం కూడా వాడకుండా మా తీన్మార్ మల్లన్న చేసిన మోసాలు, లంగా పనులు, దొంగ పనులు, ప్రజల పేరు చెప్పి మోసం చేసిన మోసకారి మాటలు అన్నీ ముందలు పెడతాను. సో ఆయన ఎమ్మడి తిరిగి ఆయన కోసం పనిచేసి ఆయన సర్వస్వం దారపోసి పనిచేసిన ఆయన అమ్మిన ఏం చెప్తుండు, తీన్మార్ మల్లన్న ఒక దొంగ, తీన్మార్ మల్లన్న బీసీలను మోసం చేస్తుండు, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవితోనే బతున్నాడు, దమ్ముంటే రాజీనామా చేసి గెలవను, తీన్మార్ మల్లన్న తెలంగాణలో బీసీ సీఎం దాకా దేవుడేరు కానీ బీసీలను మోసం చేస్తున్న తీన్మార్ మల్లన్న బీసీల పేరు చెప్తుంది కదా, దమ్ము ఉంటే ఒక్క ఎమ్మెల్యే గెలవను 119 అవసరం అంటుండు. దానికి తోడు నేను గెలుస్తా నాది ప్రభుత్వం అంటుండు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి లేడు ఆయనకు, దమ్ముంటే 119 కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యే అభ్యర్థులను పెట్టమంటుండు. ఫస్ట్ అభ్యర్థులు వీళ్ళని ముఖం చూపేయమంటుండు. సో ఈ సవాలన్నిటికీ మా తీన్మార్ మల్లన్న గారు, నా గురువు గారు, నా ప్రియతమ గురువు గారు ఒప్పుకోవాలని కోరుకుంటున్నా. నీకు ప్రేమతో ఇలా మీ బావబామలకు బంధాన్ని గుర్తు చేసిన. అంటే నువ్వు మర్చిపోయావు కదా, అమీనోడో నాకు తెలియదు, రేపు చెప్పు. మహేష్ గాడో తెలియదు, ఇంకోడో తెలియదు, మీ బావబామర్ల బంధం కూడా తెలియదా? అంటే పంది బలిసినాక ఇప్పుడు తొండ బలిసి ఉసరాలంటూ పైసలు తప్ప మన కాడ ఇప్పుడు అన్నీ పీకినాయి. తీన్మార్ మల్లన్న నెంబర్ తిన వాళ్ళు ఎవరు లేరు. అంతా ఇప్పుడు దొంగలాగా కొడుకులే తయారు. అంతా మళ్ళా ఏది నిన్న మన వచ్చిన బ్యాచ్ కొత్త బిచ్చగాళ్ళు. నేను చెప్తలేను ఇవన్నీ, ఆయన చెప్పిండు, నేను ముందర పెడుతున్నాను అంతే. పెద్ద మనిషి చెప్పిండు, అవన్నీ మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తాం. మరి ఏ ఒక్క ఛాలెంజ్ కైనా మా తీన్మార్ మల్లన్న ఒప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా గురువు ఇట్లా చిటికేసి ఒక్కొక్కరి సంగతి తెలుస్తాడు కదా, 10 సార్లు చిటికేసి చూద్దాం. ఒకసారి కాదు 10 సార్లు చిటికేసి తేల్చాల నువ్వు మా సంగతి.